విప్లవాలకు కిల్లాగా వెలిసినటువంటి జగిత్యాల జైత్రయాత్ర చరిత్ర పుటల్లో మనందరికీ తెలిసిందే. అలాంటి జగిత్యాల ప్రాంతం నుండి వచ్చినటువంటి నిజాం వెంకటేశం గారు సుమనస్కుడుగా, సౌమ్యశీలిగా, సాహిత్య ప్రేమికుడుగా బహుముఖీనమైనటువంటి ప్రజ్ఞా పాఠవాలను ప్రదర్శించినటువంటి నిజమైనటువంటి సాహితీవేత్త. వారి రచనల్లో ఎక్కువగా అనువాదం ఉన్నప్పటికీ భాష యొక్క గాంభీర్యాన్ని ప్రదర్శించడంలో కావచ్చు, భాష యొక్క గొప్పదనాన్ని వెలువరించడంలో నిజాం వెంకటేశం గారు ప్రదర్శించినటువంటి ఆ ప్రతిభ నిజంగా కూడా చాలా గొప్పదని చెప్పి నేను వారి గురించి ఇప్పుడు తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకుంటాను. వారి మరణం సాహితీ లోకానికి తీరని లోటు. మిత్రులకు ఒక ఇబ్బందికరమైనటువంటి సన్నివేశం. వారి పార్థివ దేహాన్ని దర్శించడానికి వస్తున్నటువంటి తండోపతండాలుగా కళాకారులు కావచ్చు, సాహితీమూర్తులు కావచ్చు, అనేక మంది పెద్దలు వారి యొక్క అనుభూతిని పంచుకునేటటువంటి విషయాన్ని ఇక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు ఎంత ప్రేమను పొందారు నిజాం వెంకటేశం గారు అనేటువంటిది చాలా స్పష్టంగా కనబడుతున్నది. ఈ నిజంగా కూడా అందరినీ కలిచివేస్తున్నటువంటి సంఘటన. అనేక మంది వివిధ హోదాల్లో ఉన్నటువంటి వారు కూడా ఇక్కడికి వచ్చి వారి పార్థివ దేహం వద్ద నివాళులు అర్పిస్తూ వారికి నిజాం వెంకటేశం గారికి వారికి మధ్య ఉన్నటువంటి అనుభూతులను పంచుకునేటటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉన్నది. ఈ నిజంగా కూడా జాతస్య మరణం ధ్రువం. కానీ ఆ మరణానికి ఒక కారణాన్ని, ఆ మరణానికి ఒక సార్థకతను, ఆ మరణానికి ఒక చారిత్రక సన్నివేశాన్ని చరిత్ర పుటల్లో లిఖించుకున్నటువంటి నిజాం వెంకటేశం గారు ధన్యజీవి అని చెప్పి నేను హృదయపూర్వకంగా వారి గురించి కొన్ని మాటలు తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలి. వారు ఏదైతే పరిపూర్ణమైనటువంటి జీవితం గడిపారో ఆ జీవితానికి ఈ ఆత్మగా ఉన్నటువంటి ఈ సందర్భంలో వారు ఇంకా కూడా గొప్పగా వారు స్వర్గంలో ఉన్నా ఎక్కడ ఉన్నా చాలా ప్రశాంతమైనటువంటి జీవితం అక్కడైనా గడపాలనేటువంటి విషయాన్ని నేను తప్పనిసరిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నేను ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తూ ఉన్నాను.